పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ఆళ్ల మోహన్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్కారం అండి. నమస్తే. వీరు వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. వరి మాగాణంలో మేము రెండో పంటగా రబీలో మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుందండి. మొక్కజొన్నని మేజర్గా 60% 65% జరుగుతుంది. సో దాంట్లో మేము జీరో టిల్లేజ్ విధానంలోనే మొక్కజొన్నని సాగు చేస్తున్నాం. ఒక ఎకరానికి విత్తనం వచ్చేసి 8 నుంచి 10 కేజీలు విత్తనం వాడటం జరుగుతుంది. ఈ వరి మాగాణంలో నవంబర్ ఆఖరు నుంచి డిసెంబర్ 20-25 తారీఖు దాకా కూడా షోయింగ్ చేయడం జరుగుతుంది. జంటసాల పద్ధతిలో చేస్తున్నామండి. ఈ జంటసాల పద్ధతిలో చేయటం వల్ల కూడా ఏంటంటే మాకు ఇరిగేషన్ ఇచ్చుకోవటానికైనా మందులు స్ప్రేయింగ్ చేసుకోవటానికైనా కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ మొక్కజొన్న అనేది రబీ పంటలు మిగిలేదే కౌలు రైతులకి ఎక్కువగా ఇదే దాని మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. మొక్కజొన్నలో మేము ప్రతి సంవత్సరం కూడా హైబ్రిడ్స్ని వాడటం జరుగుతుందండి. ఈ సంవత్సరం మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ICPH 421266 అనే రకాన్ని ఇవ్వడం జరిగింది. సో అది ఈ సంవత్సరం మేము మినీకిట్గా పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడు 40 రోజులు పంట కాలంలో ఉంది. చాలా బాగుంది. కర్ర కూడా బాగా లావుగా ఉంది. ఆకు బాగా వెడల్పుగా ఉంది. చూడాలి, అది రేపు హార్వెస్టింగ్ చేస్తే కానీ అది కండి వచ్చిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా మాకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ బయట ప్రైవేట్ హైబ్రిడ్స్ కొనాలంటే ఒక ఎకరానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. అంటే కేజీ ఇత్తనం 500 రూపాయలు కాస్ట్ అవుతుంది. మినిమం మేము 10 కేజీలు షోయింగ్ చేస్తున్నాం. సో ఒక ఎకరానికి 5,000 ఇత్తనమే ఖరీదు అవుతుంది. ఇట్లాంటి రకాలని మన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి ఇంకా మరిన్ని రకాలని డెవలప్ చేయాలని ఎన్జీ రంగా యూనివర్సిటీ సైంటిస్టులని అట్లానే మన ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటున్నామండి మా రైతాంగం తరఫున. మొక్కజొన్న మాకు 40,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఆ ఖర్చును తగ్గించుకోవడానికి కూడా వరి మాగాణంలో నేను డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సాగు చేస్తున్నానండి. ఒక హెక్టార్లో నేను డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను వాడుతున్నాను. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా బాగుంది. ఫర్టిలైజర్ని నేను సేవ్ చేస్తున్నాను. మిగతా రైతులైతే ఎకరానికి దగ్గర ఒక 6 నుంచి 8 కట్టలు యూరియా వాడతారు. బట్ నాకైతే యూరియా కన్జంప్షన్ చాలా తగ్గుతుంది. ఇంకోటి ఫర్టిలైజర్ డైరెక్ట్గా మనం డ్రిప్లో ఇవ్వటం వల్ల ఏంటంటే మొక్క పెరుగుదల బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా నేను డ్రిప్ ఇరిగేషన్లోనే ఇస్తున్నాను. మాకు అదనంగా మిగతా రైతులకి మాకు కనీసం 6 క్వింటాలు డిఫరెన్స్ అనేది కనపడుతుంది. డ్రిప్ ఇరిగేషన్లో వచ్చిన గింజ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ ఉంటుంది. ముందు ఫస్ట్ కాటాకు వస్తున్నాయి బాగా. వరి భాగాల్లో చక్కగా రైతులు ఇట్లా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుని మనం సాగు చేసుకుంటే చాలా మంచి దిగుబడులు తీసుకుని నాణ్యమైన పంటను పండించడానికి అవకాశాలు ఉన్నాయండి. సాధ్యమైనంత మట్టుకు రైతులు ప్రయత్నించండి. ఇది అయితే చాలా మంచి అవకాశం. మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు 90% మనకు సబ్సిడీ ఇస్తుంది డ్రిప్ ఇరిగేషన్ మీద. ఇవాళ నాకేం లేదండి, చక్కగా పొలం దగ్గరికి వెళ్తే జస్ట్ మోటార్ ఆన్ చేసి వాళ్ళు తిప్పేసుకుని వస్తాను. సో అది చాలా ఈజీగా ఉంది. అదే మామూలుగా నేను మనుషులతో ఫర్టిలైజర్ వేయించాలంటే ఒక కట్టకి 125 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పోస్తే. అదే నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకుంటే నేను అది సేవ్ అవుతుంది. నీళ్లు పెట్టడానికి ఒక మనిషి రోజు కూలీ కనీసం 800 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ నాకు సేవ్ అయినట్టే. దాంతోపాటు మనకి ఈల్డింగ్ కూడా అదనంగా వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు కొంచెం డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ని మీరు ఫాలోఅప్ చేస్తే దాన్ని మంచి రిజల్ట్స్ ఉన్నాయి, దాంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. డ్రిప్ ఇరిగేషన్ మెథడ్కి జనరల్గా వాడేదానికి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లేబరు, ఫర్టిలైజరు ఇవన్నీ కలుపుకుంటే మనకి కనీసం 8,000 రూపాయలు ఎకరానికి ఖర్చు తేడా ఉండిద్దండి. అంటే మేము జనరల్గా మొక్కజొన్నకి 4 తడులు పెడతాం. 4 తడులకి కనీసంలో ఒక 800 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 1000 రూపాయలు ఛార్జ్ అయినా 4,000 రూపాయలు నీళ్లు పెట్టే అతనికి ఖర్చు అవుతుంది. ఎకరానికి కనీసం 10 కట్టలు యూజ్ చేస్తారండి. యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా కానీ ఏది మొక్కజొన్నలో ఆ 10 కట్టలు పోసినందుకు ఒక బస్తాకి మేము కలిపి పొలం దగ్గర పెడితే వాళ్ళు ఊరనే వచ్చి పోస్తే 125 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే 10 కట్టలకి ఒక ఎకరానికి నేను ఇచ్చేది 1,250 రూపాయలు లేబర్కి. అట్లానే మరి నీళ్లు పెట్టే అతనికి ఒక్కొక్క తడికి 4 తళ్ళు వేసుకున్నా అవి ఒక 4,000, 5,250 రూపాయలు అక్కడే కనపడుతుంది మనకి. అంత ఫర్టిలైజర్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి లేబర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే మనకి యాజమాన్య పద్ధతులు మెరుగ్గా ఉండటం వల్ల ఈల్డింగ్ బాగా వస్తుంది, వెయిట్ వస్తాయి గింజలు. అమ్ముకోవడానికి కూడా ఫీడ్ కొనడానికి అవకాశం ఉంది బెరగాడు రేటు పెట్టి. వరి మాగాణుల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కజొన్న సాగు చేయడం వల్ల సాగు ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా మేలైన ఫలితాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.